సినిమా పాటకి కావ్య కిరీటం తొడిగిన వ్యక్తి వేటూరి సుందర్ రామ్మూర్తి. ఆ కిరీటం పడిపోకుండా కాపాడుతూ వచ్చింది సిరివెన్నెలవారు. వేటూరికి ముందున్న కవులు తక్కువ వారేమి కాదు. మల్లాది వారు బహుభాషా కోవిదుడు. తాను రాసిన ఇతరుల పేరుతో తన పాట ప్రేక్షకుల ఆదరణ పొందుతుంటే, అదేమిటండి మీ పాటకి వేరే వారి పేరు వేస్తే మీకు బాధగా లేదా అని అడిగితే, నాకు డబ్బులిచ్చి నిర్మాత రాయించుకుంటే ఒకటి, సాటి రచయిత రాయించుకుంటే మరొకటి ఎలా అవుతుంది అని ప్రశ్నించిన మల్లాది వారి దగ్గర శిష్యరికం చేసిన వేటూరి తరువాతి కాలంలో తనకి అలాంటి అన్యాయం జరగకూడదని 4 దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా తెలుగు పాటల ప్రపంచాన్ని ఏలారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పట్టుపట్టి 2 కవులను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. మొదట బ్రదర్, మీరు సినిమా పాటలు రాయాలి కాబట్టి మీరు మద్రాసులో ఉండాల్సిందే అని నారాయణ రెడ్డి గారిని మద్రాసు వచ్చేలా ప్రోత్సహించారు. పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న వేటూరి వారిని, మీరు సినిమా కోసం పాటలు రాయగలరు, మీ తరహా సాహిత్యం సినిమాకి చాలా అవసరమని మద్రాసు వచ్చేలా ప్రోత్సహించారు ఎన్టీఆర్. 1952లో వేటూరి వారు ఆంధ్రప్రభలో పాత్రికేయునిగా తన జీవితాన్ని ప్రారంభించారు. న్యూస్ను ఎలా ఎడిట్ చేయాలో తన సీనియర్ అయిన నార్ల వెంకటేశ్వరరావు గారి దగ్గర నేర్చుకున్నారు. తన తొలి గురువు నార్ల వెంకటేశ్వరరావు అనే చెప్తుంటారు వేటూరి. 1959లో ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో చేరారు. ఆంధ్రపత్రికలో బాపు రమణలు వేటూరి గారి సహచరులు. చాలా గొప్ప కలయిక కదా. ఆంధ్రపత్రికలో సినిమా విభాగానికి ఇన్ఛార్జిగా పనిచేశారు వేటూరి. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసిన మొట్టమొదటి తెలుగు పాత్రికేయుడు వేటూరి సుందర్ రామ్మూర్తి గారని చాలా మందికి తెలియదు. 1962లో శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి నెహ్రూ వచ్చినప్పుడు వేటూరు వారు ఇంటర్వ్యూ చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ప్రసంగాన్ని కవర్ చేశారు ఒక పాత్రికేయుడుగా వేటూరి. 1964లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిపోర్టర్గా పనిచేశారు వేటూరి. అసలు తెలుగు వార్తా పత్రికలో ఆకట్టుకునే విధంగా వార్తలకు శీర్షిక పెట్టడం అనేది వేటూరి సుందర్ రామ్మూర్తి గారితో ప్రారంభమై ఆ ఒరవడి నేటికి కొనసాగుతోంది. అదిగో ద్వారక, ఇవిగో అలమందలు, ఇలా శీర్షిక పెట్టి కింద వార్త రాశారు వేటూరి. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఎవరు హైదరాబాద్ వచ్చినా బస చేసేది లక్డికాపూల్లో ఉన్న హోటల్ ద్వారకాలోనే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఎమ్మెల్యేలతో హోటల్ ద్వారకా కిటకిటలాడుతుండేది. ఆ వార్తని ఆసక్తికరమైన శీర్షికతో అందరూ చదివేలా చేశారు. అఫ్కోర్స్ హోటల్ ద్వారకా ఒక మధుర జ్ఞాపకంలేండి, ఇప్పుడు లేదు. గత కాలము మేలు వచ్చు కాలము కంటే. 1974లో కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీతకథ సినిమాకి మొదటి రచన భారత నారీ చరితము అనే హరికథను వ్రాశారు వేటూరి. 1977లో కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అడవి రాముడు సినిమాకి వేటూరు వారు రాసిన సాహిత్యం ఒక అణు విస్ఫోటనమని చెప్పాలి. అడవి రాముడు సినిమా ఒకే ఒక్క పాట కోసం రిపీటెడ్ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించి బాక్స్ ఆఫీస్ వద్ద కనుక వర్షం కురిపించింది. ఈ పాట కోసం ప్రేక్షకులు వచ్చి పాట అయిపోగానే సగం మంది వెళ్ళిపోయేవారు థియేటర్ నుండి. తెలుగు సినిమా కమర్షియల్ సూత్రాలకు ఒక పాట ఎంత ముఖ్యమో వేటూరి వారు పీఠిక రాశారు. ఉభయ భాషా ప్రవీణుడు వేటూరి. ఇది 1వ నెంబర్ బస్సు అని వ్రాయగలరు. కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి అని రాయగలరు. వేటూరి బూతులు రాస్తున్నాడని విమర్శ. నిర్మాత దర్శకులని అనాల్సిన మాటను ఉభయ భాషా ప్రవీణుడు వేటూరిని అనడం దేనికో. ఇలా విమర్శించే వాళ్ళకి చాలా కాలం ముందే చురకలు వేశారు ఆత్రేయ తన పాటలో. నీతులు చెప్పే ముసలాళ్ళు, నిన్న మొన్నటి కుర్రాళ్ళు, దులిపై ఆనాటి బూజులు, తెంచేసే పాత సంఖ్యలు, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. భావ కవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు కనిపించదా? ఇళయరాజా వేటూరి పరిచయం. వేటూరి వారి తొలిసారిగా ఇళయరాజా గారితో జరిగిన పరిచయం అపశృతులతో జరిగిందట. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అమావాస్య చంద్రుడు చిత్రానికి దర్శకత్వం వహిస్తూ తెలుగు వర్షన్కి పాటలు రాయమని వేటూరిని అడిగితే ఆయన ఒప్పుకున్నారు. రేపు ఉదయం 11 కల్లా ఇళయరాజా స్టూడియోకి వస్తే ఆయన ట్యూన్ చేస్తారు, మీరు అది విని తరువాత రాసి ఇవ్వాలని చెప్పారు.
1981 నాటికే వేటూరి వారు చాలా బిజీగా ఉన్నారు. తన పనులు చక్కబెట్టుకొని 11:30కి ఇళయరాజా గారి స్టూడియోకి వెళ్లారు. అరగంట ఆలస్యంగా వచ్చినందుకు ఇళయరాజాకి కోపం వచ్చింది. అరగంట ముందే వచ్చుంటే వైరముత్తుతో పాటు మీరు కూడా ట్యూన్ వినేవారు కదా అని ఇళయరాజా కొంచెం కోపంగా అన్నారు. అక్కడితో ఆగకుండా తమిళ కవి వైరముత్తు 15 నిమిషాల్లో పాట రాసిచ్చి వెళ్లిపోయాడని అన్నాడు రాజా. అప్పటికి వేటూరి గారి గురించి రాజా గారికి పెద్దగా తెలియదు. వేటూరి గారు అక్కడే ఉన్న సింగీతం శ్రీనివాసరావు గారి వైపు చూస్తూ నేను వెళ్ళిపోతాను అనే సంకేతం ఇచ్చారు. సింగీతం శ్రీనివాసరావు గారు అనునయిస్తూ వద్దని సైగ చేశారు. ఎందుకంటే అమావాస్య చంద్రుడు సినిమాకి కమల్ హాసన్ నిర్మాత మరియు తమిళ తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. వేటూరి వారు ట్యూన్ వినిపిస్తే నిమిషంలో రాసిస్తారన్నాడు రాజాతో. ఎందుకంటే వైరముత్తు 15 నిమిషాలు తీసుకున్నాడు కాబట్టి ఈయన 1 నిమిషం చాలు నాకు అని ఛాలెంజ్ చేసేటట్లుగా అన్నారు వేటూరి. ట్యూన్ వినగానే అక్కడే 1 నిమిషంలో రాసిచ్చారు వేటూరి. వేటూరి వారు ఇచ్చిన సాహిత్యంను తమిళ్లోకి అనువదించి చెప్పారు సింగీతం శ్రీనివాసరావు గారు. విన్న ఇళయరాజా గారు ఆశ్చర్యపోయి వేటూరి వారిని అభినందించారట. తరువాతి కాలంలో వేటూరి గారికి తెలుగు సంస్కృతంలో ఉన్న ప్రావీణ్యాన్ని తెలుసుకొని మంచి స్నేహితులు అయ్యారు. ఇంతకీ ఆ పాట ఏమిటో ఇప్పుడు చూద్దామా? సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. ఈ పాట ఒక్కటేమిటి, ఆయన రాసిన ప్రతి పాట ఒక మధుర స్వరమే. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోయాను గగనానికి అని మాతృదేవోభవలో ఆయన రాసిన పాట ఇప్పటికీ చిరస్మరణీయమే.